కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగదు బదిలీ పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు. తొలి విడత అమలు కోసం ఎంచుకున్న జిల్లాల్లో ఆధార్ కార్డుల ప్రక్రియ 25% మాత్రమే పూర్తవడంతో ఏం చేయాలో పాలుపోని కేంద్రం మరికొన్ని జిల్లాలను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. యూపీఏ సర్కార్ సార్వత్రిక ఎన్నికల పథకంగా ప్రచారం జరుగుతున్న నగదు బదిలీ పథకానికి ఆధార్ సంఖ్య అతిపెద్ద అడ్డంకిగా పరిణమించింది. జనవరి 1 నుంచి 34 కేంద్ర ప్రభుత్వ పథకాల రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు మొదట 16 రాష్ట్రాల్లోని 51 జిల్లాల్ని ఎంపిక చేసిన 8 జిల్లాల్లో ఆధార్ పంపిణీ అనుకున్న స్థాయిలో లేనందున 43 జిల్లాలకు కుదించింది. అయితే ఆ 43 జిల్లాల్లోనూ ఆధార్ పంపిణీ ఆశించిన రీతిలో లేదు. ఇప్పటి వరకు 43 జిల్లాల్లో 25% మంది మాత్రమే కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని వివరాలు కలిగి ఉన్నారని తేలింది. ఫలితంగా జనవరి 1 నుంచి 43 జిల్లాల్లో నగదు బదిలీ పథకం పూర్తి స్థాయిలో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. మొదటి రోజున ఆధార్ వివరాలు ఉన్న 35 జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించి జనవరి 10 నాటికి ఇతర జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఆధార్ సహిత బ్యాంకు ఖాతాలు ఉన్న వారికే కేంద్ర పథకం అమలు చేస్తే అది లేని లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.